హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే మనకి ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి ఫ్రీ ప్యాడ్స్ ఫర్ ఇండియా కంపెనీ నుంచి యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. 10th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ట్రైనింగ్ ఇచ్చే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెలకి జీతం 20,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు లేదు, ఎగ్జామ్ అనేది ఎటువంటిది లేదు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అలాగే చక్కగా ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగానే వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక చూడండి గైస్, మనకైతే ఫ్రీ ప్యాడ్స్ ఫర్ ఇండియా అనేసి ఈ యొక్క కంపెనీ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. తెలుగులో అయితే భారతదేశం కోసం ఉచిత ప్యాడ్లు అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ రెసిడెన్సీ అనేసి ఇవ్వడం జరిగింది. భారతదేశం అంతటా కూడా ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 26 మంది దరఖాస్తుదారులు అయితే ఇప్పటి వరకు అప్లై చేసుకోవడం జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేయొచ్చు, అది కూడా ఇంటర్న్షిప్ కింద. అలాగే ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే నియమిక బృందాన్ని కలవండి. మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది నిర్మితి సావంత్ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆవిడైతే మనకి ఈ యొక్క వేకెన్సీని విడుదల చేయడం జరిగింది. ఉద్యోగం గురించి చూసుకుంటే ఇప్పుడు నివాసంలో వ్యవస్థాపకత అనేసి ఇవ్వడం జరిగింది. భారతదేశం కోసం ఉచిత ప్యాడ్స్ అనేది హెల్ప్ అండ్ హైజీన్ ఫర్ ఆల్ ఫౌండేషన్ ద్వారా స్థాపించబడిన కార్యక్రమం. లక్ష్యం 2 రెట్లు ఫ్రీ పిరమిడ్ ఉత్పత్తులను పంపిణీ చేయడము మరియు పీరియడ్స్ చుట్టూ ఉన్న కలంకాన్ని అంతం చేయడానికి అవగాహన కల్పించడము. మేము నివాసంలో ఒక పారిశ్రామికవేత్త కోసం చూస్తున్నాము అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. గమనిక, ఇది చెల్లింపు పనితీరు ఆధారిత ఇంటర్న్షిప్ అనేసి ఇవ్వడం జరిగింది. అర్హత వచ్చేసరికి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నమాట. ఇది ఇంటర్న్షిప్ కోసం అందుబాటులో ఉంటుందన్నమాట. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇంటర్న్షిప్ని వెంటనే ప్రారంభించవచ్చు మళ్ళీ. అలాగే 6 నెలల వ్యవధిలో మీకు అందుబాటులో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందన్నమాట. సంబంధిత నైపుణ్యాలు మరియు ఆసక్తులకు కలిగి ఉంచండి అనేసి ఇవ్వడం జరిగింది. బాధ్యతలు చూసుకుంటే ఇక్కడ ఎన్జీవీ యొక్క ఉద్దేశం మరియు కార్యకలాపాల గురించి అవగాహనను వ్యాప్తి చెందడంలో ఇంటర్నల్కు సహాయం చేసే విధంగా ఉండాలన్నమాట. అలాగే ఇంటర్నల్కు వారి నిధులకు సేకరణ ఆలోచనలను అమలు చేయడం మరియు లీడ్ను రూపొందించడంలో సహాయం చేసే విధంగా ఉంటుంది. అలాగే ఇంటర్నల్కు వారి విరాళాలు లక్ష్యాలను చేరుకోవడంలో సహాయం చేయడం అనేది మీకు తెలియాలి. కొత్త లీడ్లు, సహకార భాగస్వాములు మరియు దాతల నెట్వర్క్ను రూపొందించడానికి లీడ్లను అభివృద్ధి చేయడం మరియు పెంపొందించడం అనేది మీకు తెలిసి ఉండాలి. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లో ప్రచారాలను ప్లాన్ చేయడము మరియు నిర్వహించడం మరియు బృందం యొక్క విజయాన్ని నిర్ధారించడం అనేది మీకు తెలియాలి. అలాగే ప్రయోజనాలు వచ్చేసరికి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. లాభాపేక్ష లేని సంస్థను ఎలా అభివృద్ధి చేయాలనే దాని యొక్క మొదటి అనుభవం అనేది మీకు తెలియాలి. నెక్స్ట్, ఏదైనా సంస్థ కోసం స్పాన్సర్షిప్ను రూపొందించడానికి ఎలా కమ్యూనికేట్ చేయాలనే దానిపై నైపుణ్యాన్ని అభివృద్ధి చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే వ్యక్తి యొక్క వృత్తిపరమైన వ్యక్తికి ఆ వృత్తికి సహాయకరంగా ఉండే కనెక్షన్లను అభివృద్ధి చేసుకునే అవకాశం. అలాగే అగ్ర పరిశ్రమ నెట్వర్క్ను బహిర్గతం చేసే విధంగా ఉండాలి. ఫ్లాట్ సోపాన క్రమములతో నిజమైన ప్రారంభ వాతావరణం అనేది మీకు తెలిసి ఉండాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. అలాగే టీమ్ మేనేజ్మెంట్ నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఉండాలి. అలాగే సర్టిఫికేట్ మరియు ఎల్క్యూఆర్ అంటే ఎల్ఓఆర్ అనేది తెలియాలి. ప్రోత్సాహిత ఆధారిత చెల్లింపు ఇంటర్న్షిప్ మీ నెలవారీ చెల్లింపు జట్టు పనితీరుపై ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే మీరు 1 మంత్ అలా చేస్తేనే మీ యొక్క జీతం అనేది ఇవ్వబడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది ఇక్కడ క్లియర్గా.
స్థానం వచ్చేసరికి భారతదేశం అంతటా కూడా ఇవ్వడం జరిగింది. భారతదేశం కోసం ఉచిత ప్యాడ్స్ వద్ద మేము మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడానికి కట్టుబడి ఉన్నాము. మాలాంటి కమ్యూనిటీ అవసరం లేదని మరియు ప్రతి ఒక్కరికి ఉచిత ప్యాడ్లో హక్కు ఉండాలని మేము నమ్ముతున్నాము అనేసి చెప్పడం జరిగింది. మా సమాజంలో పీరియడ్స్ గురించి చాలా కాలంగా ఉన్న కలంగాన్ని తగ్గించాలని మరియు ఋతుక్రమ సమస్యల గురించి బహిరంగంగా చర్చించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఋతుక్రమం ఉన్నవారు ఎదుర్కోవడానికి తగినంత సమస్యలు ఉన్నాయని వాటిలో భూత ప్రాణం ఒకటి కాకూడదు అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది మొత్తం నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దీనికైతే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి.
ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.